శ్రీమాత్రే నమః. జై గురుదేవ్. గురుగారు మీరు యాత్రలకు వెళ్ళారు కదా, సో దాని గురించి అక్కడ అనుభవాల గురించి చెప్పండి. అనుభవాలంటే నా అదృష్టం. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఈసారి కుంభస్నానం చేసి అదృష్టం దొరికింది. అంటే ఇది ప్రత్యేకంగా ఉండే కుంభమేళ కాబట్టి మళ్ళీ ఎలాగో 3 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి 12 సంవత్సరాలకు వస్తుంది అనుకోండి. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వచ్చేది మళ్ళీ నాసిక్లో అవుతుంది, 6 సంవత్సరాలకు ఉజ్జయిన్లో అవుతుంది, మళ్ళీ 12 సంవత్సరాలకు ప్రయాగ్రాజ్లో అవుతుంది. ఈ 144 సంవత్సరాలకు వచ్చేసరికి మనం ఉండకపోవచ్చు. ఇంతకన్నా 144 150 సంవత్సరాల కన్నా ముందు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అది మనం అందరం గట్టిగా ఉన్నాగా మనం వెళ్ళి స్నానం చేసి యోగ్యంగా ఉన్నప్పుడు వచ్చింది అదృష్టం. ప్రత్యేకత అంటే అక్కడ ఉండేటటువంటి ఏర్పాట్లు, యూపీ గవర్నమెంట్ అక్కడ చేసినటువంటి ఏర్పాట్లు, కొన్ని కోట్ల మంది వచ్చే ఆ సమూహంలో ఒక చిత్తు పేపర్ కూడా అక్కడ మీకు కనబడదు. వేస్టేజ్ ప్లాస్టిక్ కానీ లేకపోతే కాగితాలు అవన్నీ ఎక్కడ ఒక్కటి కూడా కనబడదు. అంటే అంత మంచిగా క్లీనరీ, క్లీన్ చేసే వాళ్ళని అట్లా పెట్టారు అక్కడ. అది బాగా నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు అన్నీ ఒక 1000 మంది ఒకతోని పోతేనే మొత్తం డస్ట్ అవుతుంది కదా, అసలు చీమల దండు వచ్చినట్లు వస్తున్నారు. నేను పోయినప్పుడు కూడా మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మాకు 2 పోలీసులు 2 గన్మెన్లు ప్రోటోకాల్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ ఉన్నందువల్లనే మేము వెళ్ళగలిగాం, లేకపోతే వెళ్ళలేకపోదు. ఒక్కొక్క వాహనం మేళా లోపలి కంటే కుంభ ప్రదేశంలోకి రావాలంటే 7 గంటల టైం పడుతుంది. అంత ట్రాఫిక్ జామ్. నడుచుకుంటూ పోవాలంటే 30 కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ రావాలి. మాకైతే అమ్మ ఆశీర్వాదంతో నదీ స్నానం కుంభ స్నానంకి వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు కాబట్టి తొందరగా వెళ్ళి స్నానం చేయగలిగాం, లేకపోతే స్నానం కూడా అయ్యేది కాదు. అక్కడ శుచి శుభ్రతల మీద బాగా దృష్టి పెట్టారు. ఏ విధమైన అవకతవకలు జరగలేదు. నీళ్లకు, త్రాగే నీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, భోజనాలకు ఏమి ఇబ్బంది లేదు. ఎవరు వచ్చినా ఉచిత భోజనం పెడుతున్నారు. ప్రతి సాంప్రదాయం, ప్రతి మఠంలో, ప్రతి అఖాడలో ఫ్రీ భోజనం పెడుతున్నారు కోట్ల మందికి. స్వామీజీలనే కాదు, సివిల్ పర్సన్స్ అనే కాదు, ఎవరైనా సరే వెళ్ళారంటే భోజనం పెడుతున్నారు. అదొకటి బాగా అనిపించింది. వీటన్నిటికన్నా అద్భుతం ఏంటంటే నేను చూసిన వరకు నాకు ఒక మంచి అనుభవం, అంటే నా ఈ లైఫ్లో, ఈ జర్నీలో, ఇంకా నేను చచ్చిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, మళ్ళీ చచ్చిపోయే వరకు నేను ఫీల్ అయింది ఏంటంటే ఒక అద్భుతమైన యోగి దర్శనం అయింది నాకు. సిద్ధపురుషుడు ఆయన. తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్నానం చేస్తున్నాము. అంటే మొదటి రోజు కుంభ స్నానం చేసిన రోజు కాక మరుసటి రోజు 3 days ఉన్నాం మేము అక్కడ. 2వ రోజు సంఘటన ఇది. 3 గంటలకు లేచి నేను స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట. ఎవరు నమ్ముతారో నమ్మరో, ఈడో పిచ్చోడు అనుకుంటారో, లేకపోతే వాళ్ళు పిచ్చోళ్ళు నేను పిచ్చోళ్ళు ఆ జగన్మాతకు తెలుసు. ఆయన అట్లా పక్కల నుంచి వస్తున్నాడు. మాక్సిమం ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఇప్పుడు 100 మంది ఉన్న తర్వాత ఎవడు గుర్తుపడతాడా? ఎవరో స్వామీజీ అని నేను అనుకున్నా. నేను ముందుకు వెళ్ళిన తర్వాత ఆయన నన్ను మళ్ళీ పిలిచాడు అనమాట. నేను వెనక్కి తిరిగి చూశాను. ఆయన ముఖంలో ఉండేటటువంటి ఆకృతి అంతా కూడా కొంత భయంకరంగా ఉంది. ఎవడ చూస్తే జడుచుకుంటాడు, ఎవడైనా జడుచుకుంటాడు. నేనే కాదు, ఎంత పెద్ద తోపైనా బెదురుకుంటాడు. ముదుర్లు పడ్డ చర్మం, ఎర్రటి కళ్ళు, మొత్తం భస్మము, ఆ పెదవుల కాడికి కొంచెం లేత ముదురు నారింజ రంగులో పెదవులు, పెద్ద పెద్ద మీసాలు, గడ్డం, రుద్రాక్షలు, అన్ని పెద్ద జట. చూస్తేనే ఇప్పుడు అరుంధతి సినిమాలో అఘోరాలు అలాగా ఉన్నారు ఆయన. బోలో బాబాజీ అన్న. ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు ఆయన, అవి చెప్పకూడదు దీని ముందర. నేను ఫీల్ అయింది ఆయనతో మాట్లాడేటప్పుడు, నా సోల్ ఆయనతో కనెక్ట్ అయిన విధానం చెప్తున్నా. అతని సామాన్యమైన వ్యక్తి అయితే కాదు, 100%. అదొక నా అదృష్టం, జగన్మాత కృప. ఆయన కొన్ని 1000 years ఎగో ఆయు ఉన్న వ్యక్తి అనుకోవచ్చు. ఆ చర్మం బాగా ముడతలు పడిపోయింది, ఎంగు లేడనమాట మనిషి. ఆహార్యంలో కూడా కొంత విచిత్రంగా ఉన్నాడు. అంటే హైట్, పర్సనాలిటీ
నేను అంటే మీరు నమ్మాలంటే, ప్రేక్షకులు కానీ మీరు కానీ నమ్మాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామీజీ ఇంతకు ముందు కూడా కుంభమేళలో వాళ్ళని వీళ్ళని చూశానని చెప్పాడు. ఆ పిచ్చి కాబోలు, లేకపోతే ఆయన ఇమాజినేషన్ ఉండొచ్చు, ఆయన ఊహలు ఉండొచ్చు, లేకపోతే వందల సంఖ్యలలో వేల సంఖ్యలో అందరినీ చూసి చూసి కళ్ళు ఏమన్నా భ్రాంతి కొలిపినట్టుగా ఏమన్నా చూసినట్టు చూడనట్టు చూసి చెప్పాడేమో, ఊహాజనితంగా ఏదైనా చెప్తున్నాడేమో వాళ్ళు అనుకోవచ్చు. ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు అమ్మవారితో ఒక మాట చెప్పొచ్చారు కదా, అది నీకు నిజం అవుతుందని కలగంటున్నావా అన్నాడు. నేను నిజంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేసిపోయినా, ఆ కళలు గనకు ఆ కళ ఎన్నటికి నిజం కాదన్నాడు ఆయన. నేను నిజంగా ఇక్కడ ప్రతిజ్ఞ చేసిపోయినా. అది భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి చెప్పిన, సనాతన ధర్మం గురించి చెప్పిపోయినా. చూడమ్మా, నేను వెళ్తున్న నా కోసం కాదు, నేను వెళ్ళే ప్రయాణంలో సత్యం ఉంటే, నా తాపసికమైన స్నానం అక్కడ జరిగేది ఉంటే, నాకిచ్చే ఫలం నువ్వు ఏదైనా ఇయ్యాలనుకుంటే ఆ కుంభ మహిమతో ఇది ఇట్లా ఇయ్యమ్మా, ఈ దేశం కోసం, ఈ సంస్కృతి కొరకు, హిందూ జాతి కొరకు అని అడిగిపోయినా. ఆయన అది వద్దన్నాడు. యోగికి పక్షపాతం ఉండకూడదు, శత్రువైన నీవాడే, ఈ దేశం నీదైనప్పుడు ఈ దేశంలో అందరూ ఉన్నారు, కొందరిని మెప్పించాలని ఇంకొందరిని బాధ పెట్టడం నీ తాపసిక ధర్మానికి మంచిది కాదన్నాడు. మరి దీన్ని అందరు నమ్మితే సంతోషపడతా. ఇదొక అద్భుతం. ఇంకా సెకండ్, ఇప్పుడు చెప్పిన విషయాలు కొన్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రేక్షకులకు కానీ మీకు కానీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ 50 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. నేను మా పిల్లలకు అన్నీ తెలియాలని అక్కడ 3 రోజులున్నా, తర్వాతకి నేను వాళ్ళని అయోధ్య తీసుకెళ్ళాను. అక్కడ అన్ని కట్టడాలు, అక్కడ ఆ బాబ్రీ మసీదు కూల్చిన ఆనవాళ్ళు, ఆ మట్టి దిబ్బలు, ఆ రాళ్ళు కొన్ని పెట్టారు చూడ్డానికి, అవన్నీ చూపించాను. మేము ఆలయ ప్రాంగణంలో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు ఏ పక్క కూర్చున్నాము, మోదీజీ ఎక్కడ మాట్లాడాడు అన్ని చూపించాను నేను. ఆనాడు ఎప్పుడైతే కరసేవకు వెళ్ళి ముగ్గురు చనిపోయారు కాల్పుల్లో, ఆ ప్లేస్ చూపించాను, అన్ని చూపించాను మా పిల్లలకి. అక్కడ నుంచి మళ్ళీ సీదా నేను కాశీ తీసుకెళ్ళాను. అక్కడ ఒక మసీదు చూపించాను విశ్వనాథ స్వామి సన్నిధిలో. అక్కడ మసీదు చూపిస్తూ, ఇక్కడ ఈ రామ జన్మభూమిలో జరిగిన పోరాటాలను వివరిస్తూ, ఇక్కడ కుంభమేళను చూపించిన వీళ్ళకి అవేందుకు చూపించానంటే, ఇది మా పిల్లలు కూడా తెలియదు. ఈ వీడియో చూస్తే మూర్తి, గోవిందరాజు, వెంకటేష్, దాయకర్ రెడ్డి, రామరెడ్డి ఈ విషయాన్ని వాళ్ళు, మా గురువు గారు ఇంత రహస్యం దాచి మమ్మల్ని తిప్పాడని వాళ్ళు కూడా నివేరిపోతారు. కోట్ల మందిని ఇక్కడ చూశారు, వాళ్ళు లైవ్ లో చూశారు 9కి వచ్చి. 5 కోట్ల మంది ఉంటారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు. యూపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 50 కోట్లకు పైచిలుగా వస్తారని ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు. 5 అడుగుల దూరంలో బాత్రూమ్లు, 5 అడుగుల దూరంలో తాగే నీళ్లు, 5 అడుగుల దూరంలో ఫుడ్ ఫెసిలిటీ, ఎన్ని సిసి కెమెరాలు, ఎన్ని లైట్లు, ఎంతమంది పోలీసులు, అడుగడుగున చెకింగ్, అడుగడుగున పోలీసులు. ఈ యోగి ఒక కారణ జన్ముడు, ఆయన గాంగా ఇది చేసిండయ్యా. ఆ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ లో ఉండడం వల్ల మన అదృష్టవంతులుగా ఇంతమంది అక్కడ స్నానం చేయగలిగాం. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంకో గవర్నమెంట్ ఉంటేనా, హిందువులు ఇంత సువిశాలంగా అంతమంది స్నానం చేయకుండ్రి, అన్ని వసతులు మనకి ఇవ్వకుండ్రి. కన్న తండ్రికి తెలుస్తుంది పిల్లల యొక్క ఆలన పాలన, పిల్లల మీద ప్రేమ. ఇప్పుడు ఎంతో అంత లంగనో లపంగో ఏదో తెలియదు కానీ అది వాళ్ళ విఘ్నత. బీజేపీ గవర్నమెంట్ ఇంత జాతీయత భావాలు కలిగి ఉన్నది కాబట్టి ఇంత వసతి మనకి ఇచ్చింది. ఇంకో గవర్నమెంట్ అయితే ఇచ్చేది కాదు. చాలా గొప్పగా ఏర్పాట్లు చేశారు. అసలు లోటు అనేది గింత లేదనుకోండి. ఎవరో కావాలని ఒక టెంట్కు నిప్పు పెట్టారు, ఎవరో కావాలని. అప్పటికప్పటికి మంటలు చెలరేగితే 10 ఫైర్ ఇంజన్లు పోయి 1 సెకండ్లో మంటలు ఆరిపేసింది. ఒకవేళ ఫైర్ ఇంజన్లు కన్నా మంటలు ఆపకుంటే కొన్ని కోట్ల మంది గుడారాలు, ఎంత పెద్ద పెద్ద అఖాడాలు, పీఠాలు, మఠాలు, భారతదేశంలో ఉండే హిందూ సాంప్రదాయం అంతా ఆడుంది. ప్రతి సాంప్రదాయం ఆడుంది. అడుగడుగున ఒక స్వామీజీ టెంట్, అడుగడుగున ఒక స్వామీజీ మంటపం, పెద్ద పెద్దగా ఎంత గొప్పగా వేసుకున్నారు తెలుసా. అంత మంచిగా చేయగలిగినరు. ఒకవేళ సెంట్రల్లో బీజేపీ కన్నా లేకుండా వేరే గవర్నమెంట్ కన్నా అయింటే ఈ కుంభమేళ ఇంత విజయవంతం కాకుండే. ఇది 100%. కుంభమేళలో
ఇంతమంది అంటే ఒక 5 కోట్ల మంది జనాల మధ్యలో మేము వెళ్ళి స్నానం చేయడం, వాళ్ళు స్నానం చేయడం, అంటే నాతో వచ్చిన వాళ్ళు ఇంతమందిని ఈడ చూసిండ్రు కదా, ఇంకొన్ని చూపిద్దాం అద్భుతాలని అక్కడ తీసుకెళ్ళి వెళ్ళి చూపించాను. నేను ప్రేక్షకులకు, మీకు ఇక ముందు భావి తరాలలో నా వీడియో ఎంతమంది చూస్తారో అంతమందికి ఒక సమాధానం. నేనే ప్రశ్న, నేనే సమాధానం. 50 కోట్ల మంది కుంభమేళలో మన ధర్మాన్ని వ్యక్తపరచుకోవడానికి ఏదో పుణ్యం వస్తుంది. పురాణాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, మన సాహిత్యంలో, మన వాంగ్మయంలో మనకేదో పుణ్యం గురించి వివరించారు. కుంభస్నానం చేస్తే ఇది జరుగుతుందని మాబోటి వాళ్ళు చెప్పడం ద్వారా విశ్వసించిపోయి అక్కడ స్నానం చేస్తున్నాం. ఇదే 5 కోట్ల మంది, 50 కోట్ల మంది ఒక్కసారి కాశీ నగరానికి ప్రతి ఒక్కరూ ఒక గడపర ఒక సుత్తి తీసుకొని పోతే ఆ మసీదు ఉంటుందా? ఈ చట్టాలు ఉంటాయా? అక్కడ ఎందుకు పోరాడని ఇంకోరు, ఇక్కడ ఎందుకు స్నానం చేయకపోతున్నారు హిందువులు? ఇప్పుడు అయోధ్యలో రాముని గుడి కట్టడానికి 500 ఏళ్ళు పట్టింది. కాశీ విశ్వనాథ స్వామి సన్నిధిలో ఆ మసీదుకి పని ఏంటయ్యా? ఇంకా ఉంది. మొన్న చూపించిన మా పిల్లలకు. అక్కడ ఒకటే కాదు, మథురలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన జైలు ఏదైతే ఉందో చెరసాల, దాన్ని కానుకొని సగం మసీదు ఉంటుంది, సగం చెరసాల ఉంటుంది. ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తున్నారు కదా, ప్రత్యేకత ఉందని. అదే అన్ని కోట్ల మంది ఇక్కడ ఎందుకు రారయ్యా? వస్తే గవర్నమెంట్ దిగిరాదా? ఎవడడ్డం వస్తాడు? ఏం జనాలనైనా, ఏమి అఘోరాలు, ఏమి స్వామీజీలు, ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళంతా? ఏడ ఉన్నారో అర్థమే కదా అసలు. నా భూతో నా భవిష్యత్తు. ప్రపంచ విజ్ఞాన శాస్త్రం అంటే ఇప్పుడున్న శాస్త్రవేత్తలందరూ ఒక నివేదిక ఇచ్చారు. భూ ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ సంఖ్యలో ఉండే జీవజాతి ఏది అంటే చీమలు. చీమల యొక్క జీవజాతులనంతా ఒక తక్కెట్లో పెడితే మనం సరితూగమాట. అన్ని చీమలు ఉన్నాయట భూ ప్రపంచంలో. చీమల దండ ఆడుండదు చూడు, చీమల కంటే ఎక్కువ ఉన్నారు. చీమల దండు కంటే ఎక్కువ. అసలు నా భూతో నా భవిష్యత్తు. జీవితంలో ఇటువంటి అద్భుతం మాకు చూపించి మేము చూసినందుకు అమ్మవారికి నేను 100,000,000 సహస్రకోటి అనంత కోటి కృతజ్ఞత తెలియపరుస్తున్నా. నాను బతికున్నంగా చిన్న వయసులో నా బుద్ధి జ్ఞానం పనిచేయంగా, నా కాలు చేతులు ఆడంగా, నా మీద నా మానం మీద నాకు సోయున్నంగా నేను అది చూడగలిగాను. ముసలిగైతే కూడా ఏం చూస్తామప్ప? బుద్ధి మందగిస్తుంది, ఊహాజనితం తగ్గుతుంది, బుద్ధిమాంద్యం కొంత నిదానం అవుతుంది. అప్పుడు యవ్వన ప్రాయంలో అన్నిటినీ సరిగ్గా గ్రహించేటటువంటి స్థితిలో చూస్తున్నాం కదా. నా అదృష్టం అది, చాలా అదృష్టం. నేనైతే అసలు ఈ జన్మకి ఇది చాలనుకున్నాను. నేను అక్కడ మునిగేటప్పుడు కూడా నేను ఒకటే అనుకున్నా, అమ్మా ఈ జన్మకి ఇది ఇచ్చావు చాలు తల్లి అనుకున్నాను. నేనైతే మన హిందూయిజం గురించి నాకు మొత్తం తెలుసు. అండ్ మన హిందూయిజంలో ఈ కుంభస్నానం గురించి, కుంభమేళ గురించి ఇంకా తెలుసు. ఇంత తెలిసిన నేను అక్కడ స్నానం చేస్తే ఇంకెట్లా ఫీల్ కావాలయ్యా? ఏం తెలియనోడు మునిగితే ఒక అలౌకికమైన స్థితిలో మునుగుతాడు, తెలిసినోడు మునిగితే అతీతమైన స్థితిలో మునుగుతాడు కదా. అందులో ఒక తాపసికంగా నేను మంత్రానుష్ఠానంతో ఎంత అనుభవం పొందాలో ఆధ్యాత్మికంగా అంత పొందాను. ఆ స్థితి దాటిపోయాను, ఇంకెంత అనుభూతి చెందాలయ్యా కదా. నేనైతే చాలా ఫీల్ అయినా అద్భుతంగా. ఒక సెకండ్ నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన వాటర్ ఎట్లుంటే అట్లున్నాయి. ఇంకొక చమత్కారం ఏంటంటే, అన్ని కోట్ల మంది మునుగుతున్నారు కదా, బ్యాడ్ స్మెల్ వస్తలేదు చూడండి. ఇప్పుడు పిల్లలకు వార్నింగ్ ఇచ్చాను, కుంభస్నానం చేసిన తర్వాత ఆ రోజు అదే పేరుతో అట్లే నిద్రపోవాలి. రాత్రి ఒక్క నిద్ర కుంభస్నానం చేసిన మహత్యంతో నిద్రపోయి లేచే వరకు మొహం గడక్కండి, చేతులు గడక్కండి, మళ్ళీ స్నానం చేయకండి. చేతులు కడుక్కోండి, తినండి, మళ్ళీ చేతులు కడుక్కోండి. అంతేగాని మొహం గడగడం అంతే ఏం చేయొద్దు. ఆ పవిత్రతతో ఒక నిద్ర తీస్తేనే అది మనకు అంకితం అవుతుందని చెప్పాను. మరి అన్ని కోట్ల మంది అక్కడ స్నానం చేసిన తర్వాత కొంతమంది కౌసు ఓషన్ రావాలే కదా, బ్యాక్టీరియా స్మెల్ రావాలే కదా. నేను కావాలని మళ్ళా పిల్లల్ని ఓషన్ చూస్తున్నా, రామరెడ్డిని ఓషన్ చూస్తున్నా, ఎవరి మీద ఓషన్ వస్తలేదయ్యా. నన్ను అంటున్నా, నా బట్టలు ఓషన్ చూడండి ఏమైనా ఓషన్ వస్తుందా అంటున్నాను. చూడండి ఎంత మహత్యం, ఎంత పవిత్రత ఉండొచ్చు కదా.
ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. బీబీసీ వాళ్ళు ఏదేదో చూపించే వాళ్ళు ఇలాంటివి చూపించారు. ఉమ్, ఎంతమంది స్నానం చేసినా ఏ బ్యాక్టీరియా లేదు ఎవరికి. బీబీసీ వాళ్ళు కాదు కానీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి సోషల్ మీడియా పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలకు అందరూ కూడా, టీవీ ఛానల్స్ వాళ్ళకు కూడా అందరికీ శతకోటి వందనాలు. ఒక్కరన్న కుంభమేళలో ఇంతమంది స్నానం చేసినని ప్రసారం చేస్తున్నారా, టెలికాస్ట్ చేస్తున్నారా? ఎవరో ఆమె నాగలోకం నుంచి నాగరాణి అంట, ఇంకొక ఆమె ఎవరో ఇంకో సౌందర్యన్ అంట, ఇంకొక ఆమె బోనం ఎత్తుకునేట ఆయన పేరేం పేరు రౌడీ రాకేషా ఏమో అతనంట. పొద్దు ఓడిస్తే పొద్దు ముక్తే వాళ్ళ వీడియోలే వస్తున్నాయి యూట్యూబ్లో, కానీ అసలు యూట్యూబ్ ఆన్ చేస్తే వాళ్ళే వస్తున్నారు తప్పిస్తే ఇంత అద్భుతాన్ని చూపించుకొని పుణ్యం కట్టుకుని వద్దా ఈ మీడియా వాళ్ళకు? ఇంత దౌర్భాగ్యానికి ఒడిగట్టినరా మన తెలుగు ఛానళ్ళ వాళ్ళు? ఒక్కరన్నా ప్రసారం చేస్తున్నారా? ఎంత అద్భుతమయ్యాది అసలు. ఆ టీవీ ఛానల్ వాళ్ళే పుణ్యం కట్టించుకుంటారు అంత మంచి ప్రసారం చేస్తే. టీఆర్పీ పక్కకెట్టు, కొన్ని స్వచ్ఛందంగా కూడా చేయాల్సి వస్తుంది జన్మ ఎత్తిన తర్వాత. ప్రతిదీ లాభం కొరకు చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ లాభం కోసం చేయాల్సిన అవసరం లేదు. గోవు ఉంటది, నోట్లో గడ్డి పెడతాం, సండ్ల కాడ పాలు వింటుతాం. అవు తీసుకునే కాడ నువ్వు డబ్బులు తీసుకో, చేసే కాడ లాభాలు పొందు. కొన్ని స్వచ్ఛందంగా కూడా చేయాలయ్యా. ఇంత దౌర్భాగ్యమా? అదే స్వామి, అంత టీఆర్పీ వచ్చేది కూడా ఆపుతున్నారంటే ఏదో ఉండొచ్చు. ఏం లేదు, అదృష్టవంతుడు ఎడారిలో సైతం ఊపిరి పీల్చుకోగలడు. పుణ్యాత్ముడు మంచు పర్వతాల్లో కూడా ఊపిరి పీల్చుకోగలడు. పాపికి పచ్చని ప్రకృతి ఉన్నా మనలేడు, వాడు చేస్తాడు. పాపికి పచ్చని ప్రకృతి, సమసమానమైనటువంటి ఉష్ణోగ్రత, సమసమానమైనటువంటి జీవనైపుణ్యం ఉన్నతోటి కూడా వాడు బ్రతకలేడు, చస్తాడు. ఇప్పుడు ఈ మీడియా వాళ్ళందరూ గట్టనే ఉండరు కాబోలు. ఏం తక్కువైందా వాళ్ళకు? పిచ్చి పిచ్చివని ప్రసారం చేసి జనాల బుర్రలు ఇది చేసే బదులు హిందూయిజం హైలైట్ చేయాలంటే ఇది మంచి సందర్భం. సనాతన ధర్మాన్ని గొప్ప చేయాలంటే కథలు కథలుగా చెప్పి మన ధర్మాన్ని హైలైట్ చేయొచ్చు. అసలు ఉన్న చూపిని కూడా వాళ్ళకి మనసు లేదు కదా. భారతదేశం అనేది ఎంత గొప్పది, అందులో మన సనాతన ధర్మం ఎంత గొప్పదని, నేను చెప్పింది తప్పు, నేను చెప్పింది అబద్ధం, నేను అభూత కల్పనలు చెప్పుతున్నాను అన్న వాళ్ళందరికీ నోటి మీద వేలేసుకోవడానికి నేను చెప్పేటప్పుడు, నేను ప్రసంగించేటప్పుడు, నా వీడియోలు వైరల్ అయ్యేటప్పుడే కుంభమేళ వచ్చింది. నా అదృష్టం, నిజంగా నా అదృష్టం. నేను చాలాసార్లు అప్పుడప్పుడు మధ్యలో అఘోరాల గురించి వాళ్ళ గురించి కొన్ని టీవీ ఛానల్స్లో చెప్పాను. కొంతమంది కామెంట్ కూడా పెట్టారు, ఇన్నేళ్ళు ఎట్లా బతుకుతారు, అన్నేళ్ళు బతుకుతారని. పోయాడ నిలబడిపోయి కనిపిస్తారు. కామెంట్లు పెట్టడం కాదు. ఇప్పుడు నేను ఒక 2 months 3 months కింద సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన, అంతకుముందు ఇంకొక ఐడ్రీమ్ మీడియాలో ఇచ్చిన. సరిగ్గా నేను చెప్పిన ఒక 2-3 నెలల 6 నెలలకే కుంభమేళ వచ్చింది కదా. నేను చెప్పింది క్లారిఫై చేసుకోవాలంటే పోయాడ నిలబడండి, రేపు అమావాస్య వస్తుంది. ఈ అమావాస్యకు, ఇది చాలా పవిత్రమైన అమావాస్య, చాలా గొప్ప అమావాస్య. మొన్న ప్రథమ శాహి స్నానానికి వచ్చినటువంటి అఘోరాల కన్నా, నాగాస్ కన్నా రేపు అమావాస్యకు 100 రెట్లు ఎక్కువ వస్తున్నారు. దాని తర్వాత మహాశివరాత్రికి లాస్ట్. ఇంకా 3 స్నానాలు ఉన్నాయి, ఒకటి అయిపోయింది, ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 స్నానాల్లో కూడా అసంఖ్యాకులు ఇంతకంటే రెట్టింపు వస్తున్నారు. అసలు వాళ్ళు వస్తుంటే సివిల్ పర్సన్స్, ప్యాంటైంగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే సివిల్ పర్సన్స్ ఉంటారు కదా, పీపుల్స్, వాళ్ళు నీళ్ళ మీద పూలు కొట్టుకుపోయినారని పోతున్నారు పక్కకి. భయపడి కొందరు ఉరుకుతున్నారు. అసలు స్పేస్ సరిపోక అందరు పక్కకి తప్పుకుంటున్నారు స్వచ్ఛందంగా. మీడియా వాళ్ళు కూడా పక్కకు పోతున్నారు. ఏమని చెప్పాలి చెప్పండి? వరద కాదయ్యా, సునామీ. సునామీ వచ్చినప్పుడు సముద్రం పొంగినట్టే ఉన్నది వాళ్ళ ధార. అట్లా వచ్చేస్తున్నారు అంతే. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో అంటే ఈసారి కుంభమేళలో ఒక ప్రత్యేకత ఏంటంటే, యాపిల్ కంపెనీ CEO ఎవరు, ఆమె వచ్చింది. సెకండ్, చాలా మంది సినిమా సెలబ్రిటీస్ కూడా, విదేశాలలో గొప్ప గొప్ప కోటీశ్వర్ల యొక్క ఫ్యామిలీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి స్వచ్ఛందంగా స్నానాలు చేసి టీవీల ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే కెమెరాస్ ముందరకు వచ్చి చెప్తున్నారు హిందూయిజం గురించి, ఈ కుంభ స్నానం గురించి, వాళ్ళు ఫీల్ అయినటువంటి అనుభవాలు, ఇక్కడ ఉండేటటువంటి గొప్పతనము, ఈ ప్రత్యేకత, ఇంతమంది సాధువులు, సంతులు
అఘోరాలు, ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, ఈ సన్యాసులు, ఈ యోగులందరూ, ఈ సిద్ధ పురుషులందరూ ఎక్కడి నుండి వస్తున్నారని వాళ్ళే మాట్లాడుతున్నారు. ఈ దేశంలో ఉన్న పుణ్యాత్ములకు మాత్రం అది జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ ఉండేటోళ్ళకి గొప్పతనం, ఇక్కడ ఉండేటోళ్ళకంతా అది కడుపు ఉబ్బరం, కడుపులో పట్టట్ల వాళ్ళకు. ఇప్పటికైనా గ్రహించుకొని మారితే చాలా బాగుంటది కదా. ఇవి నా ప్రత్యక్ష అనుభవాలు. ఇంకోటి ఏంటంటే, మాకు విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మాకు ఆగమనం వచ్చిందంటే మేము వెళ్ళడం జరిగింది. అక్కడ నాకు మాట్లాడమని చాయిస్ వచ్చింది. స్వామీజీల ముందు నన్ను మాట్లాడమన్నారు, హిందీలో స్పీచ్ ఇవ్వమన్నారు. నాకేమో ఆ రోజు తెల్లవారుజామున స్వామితో ఆ యోగి నన్ను పలకరించిన పలకరింపు, ఆ సిద్ధ పురుషుడు నన్ను పిలిచినటువంటి భావన, ఆ ఫీల్ అనేది నా మైండ్లోకి పోక నేను మాట్లాడానని చెప్పాను. ఒకవేళ నేను అందరి ముందల నేను మైక్ పట్టుకొని కన్నా మాట్లాడింటే 3 ప్రధానమైన అంశాలు చెప్పాలని అనుకునింటి, కానీ చెప్పలేకపోతే అదొకటి మిస్ అయింది. మిస్ ఎందుకు, నేను అంతకన్నా గొప్ప అనుభూతి పొంది ఉన్నాను కదా, నేను మిస్ అనుకోవట్లేదు దాన్ని. ఇంకా అయోధ్యలో ఎప్పుడైతే పోయిన సంవత్సరము జనవరి 20, 21, 22 నేను అక్కడ ఉన్నాను. ఈ సంవత్సరం కూడా సేమ్ అదే సమయానికి నేను అక్కడ ఉన్నాను. నేను వెంకటేష్ అయితే చాలా ఆనందపడ్డాం. వెంకటేష్ గుర్తు చేసిండు, నాన్న పోయినసారి ఇదే సంవత్సరం ఇదే సమయానికి మనం ఇక్కడికి వచ్చాము, మళ్ళీ ఈసారి కూడా స్వామివారు సేమ్ సమయానికి మనల్ని పిలుచుకున్నాడు చూడన్నారు. ధర్మో రక్షతి రక్షిత, ధర్మంలో ఉన్నాం కాబట్టి ధర్మమే పిలిపించుకున్నది, సమయానికే పిలిపించుకున్నది. నేను అన్ని వీడియోలో చెప్తుంటాను, ఆకలి సత్యం అయితే అన్నం ఎడన ఉడుతుంది అన్నట్ల. మా దీక్ష, మా తపస్సు, మా యోగం, మా ధ్యానం, మా నడవడిక సత్యం కాబట్టి అలా వెళ్ళగలిగాం అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే, కాశీలో వెళ్ళినప్పుడు మేము అయోధ్యకు బాలరామ విగ్రహ ప్రతిష్టకు పోయినప్పుడు ఫస్ట్ కాశీకి పోయినాం. హైదరాబాద్ నుంచి వారణాసి పోయి, వారణాసిలో జంగంవాడి మఠంలో ఉండి అక్కడ స్నానం చేసుకొని ఆ రోజు సాయం సంధ్యా సమయంలో స్వామివారిని దర్శనం చేసుకున్నాం. మనం కూడా సేమ్ సమయానికే దర్శనం చేసుకున్నాం. సేమ్ అక్కడ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని అయోధ్యకు బయలుదేరినాము. ఇప్పుడు కూడా సేమ్ అయింది, దర్శనాలు సేమ్ అయినాయి. అంటే ఆ విశ్వేశ్వరుడు, ఈ శ్రీరామచంద్ర ప్రభు సమయానికి నన్ను అట్లా మధురానుభూతులతో కలిపేశారు. భగవంతుడే నా ఎందుకు ప్రసన్నుడే నన్ను పిలిపించుకున్నాడని నేను అనుకుంటున్నాను. గంగా నది మీద బోట్ ప్రయాణం చేశాను. 84 ఘాట్లు ఉన్నాయి గంగా నది తీరంలో మొత్తం అన్ని. ఒక్కొక్క ఘాట్ గురించి ఆయన చెప్తూ ఉంటే అవి మేము వింటూ ఉన్నాం. ఆయన చెప్పిన తర్వాత నేను ఆ పిల్లలకు కొన్ని విషయాలు చెప్పడం, మనోళ్ళకు పూర్తి వీడియో తీస్తా అన్నాడు కానీ నేనే వద్దన్నా. గోవిందరాజు అన్న ఒకటి ఫోటోలు తీసి చిన్న చిన్న షార్ట్స్ అవి తీశాడు. అప్లోడ్ చేశాడో లేదో నాకు తెలియదు, వచ్చాయో లేదో నాకు తెలియదు. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో అక్కడక్కడ హాల్టింగ్, మేము నిలబడడం, ఆ స్వామిని చూడడం, ఆయన చూడ ఎట్లున్నాడు అనడం, ఈయన ఇట్లున్నాడు, ఈయన ఏ సాంప్రదాయానికి చెందినవాడని వీళ్ళు నన్ను అడగడం, ఆయన అఘోర అనడం, ఆయనను చూడడం, ఈయన బత్తెలు ఉన్నాడు, ఆయన బత్తెలు ఉన్నాడు, ఈయన అఘోర, ఆయన నాగా, ఇద్దరు సేమ్ ఉన్నారు కదా, ఏం తేడా ఉంది? కొన్ని చిన్న చిన్న అంటే ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆయన కట్టు బొట్టు, ఈయన కట్టు బొట్టు, ఆయన వేషధారణ, ఆయన చేతులలో ఉండేటటువంటి ఆయుధం, ఈయన చేతిలో ఉండేట త్రిశూలం, ఇవే తేడాలు, బొట్టు తేడా చెప్తే ఓహో చూడ్డానికి సేమ్ ఉన్నారు కానీ కొన్ని చూస్తే తప్ప తెలియదే, ఈయన నాగసాధువు అని, ఆయన అఘోర అని. ఇంకొంతమంది సిద్ధ పురుషులు ఉన్నారు, యోగులు, వీళ్ళు వాళ్ళలాగానే ఉన్నారు కానీ కొంత డిఫరెంట్ ఉన్నారు. వీళ్ళకి బట్టలు ఉన్నాయి, వాళ్ళకి బట్టలు లేవు. డ్రెస్ కోడ్ కూడా విభిన్నంగా ఉంది. ఇప్పుడు ఆధునికంగా ఉండే ఈ పత్తితో వేసి కుట్టిన ఈ డ్రెస్ కాకుండా ఏదో కాలం వస్త్రంలాగా ఉన్నది అది బట్ట, అది ఏదో కాలంలో కుట్టిన బట్టలాగా ఉన్నది. ఓల్డ్ వాళ్ళు. ఇదంతా ఒక విధమైతే, అంటే భౌతికవాదం నేను చెప్పేదంతా కూడా, ఈ 2 కళ్ళతో చూసిన సత్యం ఇది, జడవాదం ఇదంతా. ఆధ్యాత్మిక అనుభవంతో సూక్ష్మంగా గ్రహించగలిగేటటువంటి మేధావులు ఎవరన్నా ఉన్నా, ధార్మికమైనటువంటి నైపుణ్యంతో పసిగట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నా, చూసేవాళ్ళు కానీ మీరు కానీ, మనం చూసేటటువంటి ప్రజాలోకం వాళ్ళు ధార్మిక పురుషులందము, యోగులందము, ఋషులందం, తాపసులందం, గురువులందం. కళ్ళకు కనిపించేది మీడియా చూపిస్తుంది కదా, కెమెరా రికార్డ్ చేయగలిగిన పర్సన్స్ అక్కడ చూపించింది కదా. ఎవరినైనా సరే
సరే మాబోటి వాళ్ళు నేను వెళ్ళగలిగాను, చూసింది నేను చెప్తున్నాను. అది సత్యమా అసత్యమా జగదంబకి ఎరుక, ఆ భగవంతునికి ఎరుక, పరమశివునికి తెలుసు, నా వెనకాల వచ్చిన పిల్లలకు తెలుసు. ఆ? ఆ, ఇంకోటి ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే మీ అందరికీ తెలియని సత్యం ఒకటి చెప్తాను. సూక్ష్మ రూపంలో ప్రథమ శాహి స్నానం అనగా జనవరి 14వ తారీఖు రోజు సూక్ష్మ రూపంలో అక్కడ దేవతలు, దేవత గణాలు, ప్రమద గణాలు, గంధర్వులు, యక్షులు ఎందరో సూక్ష్మ రూపంలో అక్కడ వచ్చి స్నానం చేసి వెళ్ళారు. ఇది సత్యం, ఇది ఇంకా సత్యం. అప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, మీకు ఒక ప్రశ్న రావాలి కూడా. మీరు జ్ఞానవంతులైతే మీకు ఒక ప్రశ్న రావాలి. ఏం ప్రశ్న? వాళ్ళు సూక్ష్మ రూపంలో వచ్చి వెళ్ళారని మీకు ఎట్లా తెలుసు? ఓకే, సూక్ష్మ రూపంలో వాళ్ళు వచ్చి వెళ్ళారని మనకి ఎట్లా తెలుస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. దీని కింద ఒక బల్లి కానీ తొండ కానీ, ఫ్రిడ్జ్ కింద ఒక బల్లి కానీ తొండ కానీ ఒక ఎలుక కానీ ఉందనుకోండి, పిల్లిని తెచ్చి అది అరుస్తుంది, మ్యావ్ 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 అంటది. ఎందుకు తెలుసా? దీని స్మెల్ దాన్ని పట్టుకుని ఉంటది కాబట్టి ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది అని అది అరుస్తుంది. అదేమో కింద దాక్కుంది, ఇది ఎందుకు అరుస్తుంది? స్మెల్ డిటెక్టివ్ కదా. అక్కడ సూక్ష్మ రూపంలో కొందరు వచ్చి వెళ్ళారన్నది మా అనడానికి మాకు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. మాకున్న ధార్మిక జ్ఞానంతో మేము ఆనవాళ్ళని పట్టుకొని వాటి ఆధారితంగా మేము చెప్పగలుగుతున్నాము. మా పెద్ద గురువులు కూడా చెప్పారు మొన్న చాలా మంది. जब हम प्रथम स्नान करने को गए थे तब उस दिन कुछ सिद्ध पुरुष आए थे, कुछ देवता गण आए थे, ऐसा ऐसा అని కొంతమంది చెప్పారు. వాళ్ళు చెప్తుంటే కళ్ళు మూసుకొని పారవశ్యంలో పరవశించిపోయామే తప్ప మీలాక పిచ్చి పిచ్చి ప్రశ్నలు మేము వేయలేదు. ఎట్లా వచ్చిండ్రప్ప, నీవెట్లా చూసినావప్ప? ఇవన్నీ ఎట్లుంటాయండి చెప్పనా? ఎట్లాగన్నావు అమ్మ నన్ను? మా అప్ప నీతో ఎట్లా వండుకున్నాడమ్మా? మా అప్ప వండుకుంటే నువ్వు పుట్టినావమ్మా, కన్నావమ్మా అన్నంత అవివేకంగా ఉంటుంది వల్ల. అవయ్యా, నీ జ్ఞానంకి అర్థం కాకపోతే, నీకు తెలియకపోతే, నీ పరిపూర్ణమైన జ్ఞానానికి అంతు చిక్కకపోతే శోధించు, అంటే పట్టుకోవడానికి ప్రయత్నం చేయగాని విమర్శించడం ఏంది నాకు అర్థం కాదు. అంటే మా జ్ఞానం కాదా? మా అనుభవాలకు వాల్యూ ఉండదా? కనబడకుంటే నిజం కాదా అని కాదు, చూడాలి. కనబడడం అనేది ఒక పాయింట్. అది కనబడడం అనేది ఒక పాయింట్. కనిపించే దాంట్లో ఉండే సత్యానికి అర్థం చెప్పనా? అంటే నీటి ఒడ్డున ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు. ఆ వ్యక్తి యొక్క ప్రతిబింబం నీళ్ళ మీద పడి ఉంటది. నీళ్లు కదులుతున్నట్టు ప్రతిబింబం కదులుతుంది కానీ వ్యక్తి కదలడు కదా. నీటి మీద ఉన్న ప్రతిబింబం కదులుతుందని వ్యక్తి కదులుతున్నాడు అనుకోవడం ధర్మమా? ఇప్పుడు ప్రతిబింబం కదులుతున్నట్లా, వ్యక్తి కదులుతున్నట్లా? ప్రతిబింబం కదలడానికి గల కారణం నీళ్లు కాదు, గాలి. గాలి ఆగితే నీళ్లు కదలవు, నీళ్లు కదలకుంటే ప్రతిబింబం కదలదు. ఏది సత్యం అంటావు? దేని చూసి నువ్వు కదులుతుంది అనుకుంటున్నావు? దేని ఆధారంగా కదులుతుంది అనుకుంటున్నావు? ఏది సత్యం? అర్థమవుతుందా? అందుకే మనకు జ్ఞాన పంచకములని ఉన్నాయి. జ్ఞానాన్ని 5 విధాలుగా తర్కించాలట. అప్పుడు వచ్చిన సత్యమే సత్యం. ఏకముఖ భాషణతోటి మీరెట్లా జ్ఞానాన్ని లెక్క కడతారయ్యా? ఉన్నాయి 5 ఛానల్స్ అనుకోండి, 5 ప్లాట్ఫామ్స్ అనుకోండి, 5 శాఖలు అనుకోండి. ఆ 5ంటితో శోధించి తీసుకునేదే కదా సత్యం. అర్థమైందా? అది ఇప్పటి వరకు కుంభమేళ ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఇంకా కూడా మీకు చాయిస్ ఉంది, శివరాత్రి వరకు చాయిస్ ఉంది. వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఎవరైనా వెళ్ళొచ్చు ప్రేక్షకులు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు మీన్స్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుంది, నడిచి వెళ్ళాలి, లోపలికి వెహికల్స్ అలౌడ్ లేవు. అది గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రం వెళ్తున్నాయి, మిగతా వెహికల్స్ వెళ్ళవు. 20 కిలోమీటర్ల దూరంలోనే ఆపేస్తారు. ఇంకా మిగతా కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, అది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇప్పుడు అందరూ స్నానం సివిల్ వాళ్ళకి వేరే డిఫరెంట్? ఏం డిఫరెంట్ ఉండదు. అందరూ ఒక్కడే. సంగమం, త్రివేణి సంగమం ఎక్కడో అక్కడనే మునుగుతారు అందరూ.
ఉమ్. స్వామీజీలనేమో పోలీస్ ప్రొటెక్షన్ తీసుకెళ్తారు. స్వామీజీలను పోలీసులు ఎందుకు తీసుకెళ్తారంటే ఆ జనాల మధ్యలో తొక్కేరు. వాళ్ళు కొంచెం హటో 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 అని. అండ్ చాలా మంది చదువులు ఇప్పుడు 41 days అక్కడే ఉంటారు అంటారు. ఏం చేస్తారు 41 రోజు పండగల కాలం? 41 రోజు ఆడ ఎందుకు ఉంటారంటే అదొక జాతర. కుంభ అంటే కుంభ అనే దానికి అర్థం ఏం తెలుసా? దివ్యత్వ సమూహం. ప్రతి నిర్బంధన చేయు ప్రదేశాన్ని కుంభం అనొచ్చు. అంటే ఒక కుండ. కుండ ఒక గాలిని గాని నీటిని గాని ఒక కేంద్రకంలో నిర్బంధనం చేస్తది కాబట్టి కుంభ అన్నారు దాన్ని. పగిలితే కుండ అన్నారు మళ్ళా. కుంభ అంటే అది నిర్బంధనం కలిగి ఉండాలి. అట్లా ఈ విశ్వాంతరాలలో ఉండేటటువంటి దివ్య చైతన్యాన్ని ఒక రోజు నిర్బంధించగలిగేటటువంటి చైతన్యం అది. ఆ స్థానం అన్నిటిని అక్కడ తెస్తది. ఈ జగతిలో ఉండేటటువంటి ఆ పరమేశ్వర చైతన్యాన్ని అక్కడికి తెస్తుంది. అప్పుడు 41 రోజు అక్కడ ఉంటది అది. ఆ అట్మాస్ఫియర్, ఆ గాలి, ఆ నీళ్లు, ఆ వాతావరణం, ఆ ప్రదేశం అంతా కూడా ఆ మహత్తు ఉంటది కాబట్టి సుస్థిరముగా ఆ ప్రదేశమునందు బ్రహ్మచర్యంలో ఉండి పరమేశ్వర ధ్యానంతో నిరీశ్వర ఉపాసన, నిర్గుణమైన బ్రహ్మమునకు ధ్యానం చేస్తారు. సగుణ రూపానికి భౌతికమైన విగ్రహాలకు చేయరు. యాజ్ఞిక కర్మ, జపము, అనుష్ఠానము, సంకల్ప పాత్రతతో మాత్రం ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ 41 రోజు అక్కడ జపం ఆచరిస్తే అనంత కోట్ల జన్మలెత్తినట్టు, అనంత కోట్ల జన్మల్లో ఈశ్వరుని ప్రత్యక్షంగా చూసినట్టు, అమృతమే తాగినట్టు. అమరేంద్రులు కారు. ఒక వ్యక్తి జీవిత ప్రమాణం 100 సంవత్సరాల జీవిత ప్రమాణంలో చేసే మంత్రానుష్ఠాన బలమున కన్నా ఆ కుంభస్నానం ఆచరించి చేసే మంత్రానికి అంత బలం ఉంటది. ఇవాళ కుంభస్నానం చేయించారు. దాని గురించి మీకు కుంభస్నానం చేయించడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే జగదంబ కృప, అమ్మ పాదపద్మముల చెంత మీరున్నారు కాబట్టి, జగన్మాత సేవలో ఉన్నారు, నా ఆజ్ఞలో ఉన్నారు. నా సేవలో లేరు మీరు, నా ఆజ్ఞలో ఉన్నారు. నా వాక్కును నచ్చి, నా మాటను నచ్చి మీరు వచ్చారు కాబట్టి ఈ పుణ్యం మీకును సిద్ధించాలని ఆ కుంభజలమును శంఖజలముతో మిశ్రితం చేసి దర్భల చేత మీకు ప్రతిష్ఠ చేశాను నేను. మీరును పుణ్యభాజనులు కావాలని. కుంభస్నానం చేసినట్టు సందేహం ఉంటే టెస్ట్ చేసుకుందాం, మీటర్లు తీసుకురాపో. ప్రేక్షకులకు కూడా తెలియాలన్నాడు. ప్రేక్షకులకి ఏం అర్థం అవుతుంది? పిచ్చి ప్రేక్షకులు ఏం అర్థం కాదు. ప్రేక్షకులకు మాలోకమైన ప్రేక్షకులు మనల్ని అనుసరించేవాళ్ళు, మన పీఠాన్ని అనుసరించే వాళ్ళు తెలుస్తారు. మన పీఠాన్ని అనుసరించేటోళ్ళు కూడా కొంచెం ఇంకా కొంచెం పరిపూర్ణంగా లేరు. అంటే మునుగుదునా వద్దా, దుంకుదునా వద్దా, సంశయాలు ఉన్నారు. గురు శిష్యులకు ఎన్నటికి సంశయం వలదు. గురువు అంటే సత్యమునకే సత్యమైన వాడు. గురువు అంటే జ్ఞానమునకే జ్ఞానం. గురువు అంటే తత్వానికే తత్వమైన వాడు. అటువంటి గురువుతో సంశయం ఎలా చెప్పండి? ఎందుకు సంశయం పడాలి చెప్పండి? అసలు సంశయానికి స్థానం ఉంటే అది గురుస్థానం ఎందుకు అవుతుంది? సంశయానికి స్థానం ఉంటే అది గురుస్థానం ఎందుకు అవుతుంది? ఉంటదా? మన భక్తులు చాలా మంది ఉన్నారు, ఏదో కంటెంట్ దొరుకుతుంది, ఏదైనా మెసేజ్ దొరుకుతుందని చూస్తారు, కానీ భక్తితో ఎవరు చూస్తారా? మా గురువు ఏదో చెప్తున్నాడని ఆశతో చూసేటోళ్ళు లేరు. ఏదైనా టిప్పు దొరుకుతుందేమో, ఏదైనా చెప్తాడేమో, ఏదైనా మాకు పనికొచ్చేది ఉందేమో అని చూస్తారు. ఏమప్పా క్రాంతి, కరెక్టేనా? ఇంకొక విశేషం కుంభమేళలో నేను చూసింది, సోకాళ్ళు ఇప్పుడు ఉండేటటువంటి మతాలు ఏవైతే క్రైస్తవం, ముస్లిం అంటే మహమ్మదీయ మతం, ఇంకొన్ని మతాలు హిందూయిజంని ఎక్కువ ఎక్స్పోజ్ చేయనియవు. చేయకపోయినా పర్వాలేదు, మన విఘ్నత ఏం తగ్గదు, మన యొక్క బ్రాండ్ ఏం తగ్గదు. ఈసారి వాళ్ళకు ఒక చిన్న మెసేజ్ కమ్ టు వార్నింగ్ అండ్ ఆర్డర్ విత్ మీ, నా నుంచి. మీకు వీలైతే ఇప్పుడు కుంభమేళకు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి స్వామీజీలని, అఘోరాలని, నాగసాధులని పరీక్ష చేయాలని కోరుకుంటున్నాను.
అంతే. వాళ్ళైతే కరెక్ట్ గా చెప్తారు. ఆ, మీకు తృప్తి చెందేలా చెప్తారు వాళ్ళు. ఒక విచిత్రం ఏంటంటే ఒక ఆయన హీ వాజ్ నాగా, ఆయన నాగా సాధువు ఒక పావురాన్ని తల మీద పెట్టుకున్నాడు. తల మీద అంటే జట మీద ఒక పావురం కూర్చుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అది. ఎందుకు ఆయన ఆ పావురం తల మీద పెట్టుకున్నాడు, అది ఎందుకు ఎగిరిపోవడం లేదు, అది ఆ తల మీద ఉండగానే మునుగుతున్నాడు ఆయన, అది పక్క కోత లేదు, కారులో ఎక్కుతున్నాడు దిగుతున్నాడు నడుస్తున్నాడు, అది పోవట్లేదు అసలు. మన చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ను కూడా అది నెత్తి మీద ఉండగానే కలిసిండు ఆయన, అది ఎక్కడ పోవట్లేదు. మరి ఒక పక్షి అలా ఉండడం సాధ్యమా? కంపల్సరీ. దీనికి గల కారణం ఏంటంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి తాపసి, ఆయన తాపసిక ధర్మానికి వశుడైనటువంటి ఒక దేవత, ఒక శక్తి. ఇప్పుడు విక్రమార్కుడికి బేతాళుడు భుజం మీద ఉంటాడంట. విక్రమార్కుడి విజయం వెనుక, విక్రమాదిత్యుని యొక్క విజయం వెనుక బేతాళ శక్తి ఉంటుంది. ఆ బేతాళ శక్తి ఆయనకు వశమై ఉంటుంది భుజం మీద అని మనం చదివాం చూసావా. ఆ పావురం కూడా ఒక శక్తి అన్నమాట. లైక్ ఒక యక్షిని, ఒక దేవతా శక్తిని ఆయన వశం చేసుకొని తన తల మీద పెట్టుకొని తిరుగుతున్నాడయ్యా. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలయ్యా? నేను కూడా చూస్తే మొన్న మా పిల్లలు ఫోటో దిగుదాం సెల్ఫీ దిగుదాం అంటే, ఆడంబరాలు ఎందుకురా నాన్న, నేను లేనా, నాతో దిగండి పుష్కలంగా దిగండి అని చెప్పిన. దిగుతారు కానీ మన వాళ్ళు కొంత ఓవర్కమ్ చేస్తే బలిస్తారు నాలుగు. మరీ పిచ్చి శాస్త్రాలు చేయరు వీళ్ళు. ఇంకొక ఆయన చూసా, ఆయన ఇంత శూలంని చెవిలో పెడుతున్నాడు, ఇంత ఉంది చెవిలో పెడుతున్నాడు తీస్తున్నాడు, మళ్ళీ ఒక శూలం నోట్లో పెడుతున్నాడు తీస్తున్నాడు, ఇంకొక శూలం చెవిలో పెడుతున్నాడు తీస్తున్నాడు, వీడియోలు దీనికి పోతే కొడుతున్నాడు, వీడియోలు తీయొద్దు అంటాడు ఆయన. అదొకటి చూసినాను. చాలా ఉన్నాయి, ఏమని చెప్పండి. ఒక ఆయన అయితే మొత్తం ముండ్ల కంప మీద పడుకున్నారా, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటున్నాడు. ఒక ఆయన శిరస్సు మంటలు పెట్టి కాళ్ళు మీన్కేసి ఆసనం మీద కూర్చొని జపం చేస్తున్నాడు, జపమాల పట్టుకొని. ఈ మహాత్ములు చేస్తారా? వీళ్ళకి సాధ్యమవుతుందే? వాడు పిచ్చినా వాడు మొన్న ఏమంటాడు, ఇది క్రైస్తవుల దేశం, భారతదేశం క్రైస్తవుల దేశం, ఈ దేశం మాది అంటాడు. కుంభమేళకు పోయానమన్ కొన్ని ఎంట్రుక కూడా దొరకదు. ఈ దేశం క్రైస్తవుల దేశం అయితే ఆడ క్రైస్తవులు స్నానం చేయలే కదా నాయన, అంతమంది ఎందుకు స్నానం చేస్తున్నాడు? వాడు పెద్ద పిచ్చోడు. ఈ దేశం క్రైస్తవులదైతే క్రైస్తవులంతా వాళ్ళ మత విశ్వాసాన్ని తెలియపరచుకోవడానికి ఏడికి వెళ్తారు? జెరూసలేం ఎక్కడుంది? మళ్ళీ మీరు భారతదేశం వాళ్ళు అయితే జెరూసలేం ఎందుకు వారు? పిచ్చినా సన్నాసి, మళ్ళీ మాది భారతదేశం. ఇంకో పిచ్చోడు అంటాడు, ఈ దేశం ముస్లింలది, ఈ దేశం మాది అంటాడు. ఈ పిచ్చి కొడుకులంతా వాళ్ళ మత విశ్వాసాలను వ్యక్తపరచుకోవడానికి ఏడుకోతారు. అది ఏడుంది? ఏడారి దేశంలో ఉండదు. మళ్ళీ వీళ్ళది ఎట్లయితుంది ఇండియా? అదే ఒక హిందూ అనేవాడు గంగా నదిలో మునగాలంటే భారతదేశంకి రావాలి, ప్రపంచంలో ఏ మూలకాన్ని ఉండుకోకు, వాడు గంగలో మునగాలంటే భారతదేశానికి రావాలి. ఇప్పుడు ఈ దేశం ఏమంది? అన్ని కోట్ల మంది ఏ దేశం కోతున్నారు ఇప్పుడు స్నానం చేయనీకే? మళ్ళీ ఈ దేశం ఎవరిది? తెలుసుకోర్రా పిచ్చినా బొప్పలు. ఏమయ్యా క్రాంతి కరెక్టా కాదా? ఈ పిచ్చి మాత్రం నెత్తి లేదా? ఎవరికో పుట్టినోడు ఎక్కడనో పుట్టినోడు వచ్చి ఈ దేశంలో పులుముకొని మళ్ళీ ఈ దేశం నాదంటారు. తనేటోడు లేకనా? మళ్ళీ అంతే కదా, అంతకన్నా మించి ఇంకేం లేదు ఈ పిచ్చి. శ్రీరామచంద్ర ప్రభుల వారిని ప్రతిష్ఠ చేసేటప్పుడు స్వచ్ఛందంగా మహిళలు వాళ్ళ పుస్తెల్తాడులు తీసి ఇచ్చిండ్రయ్యా, స్వామిని కూర్చునబెడుతున్నారని. ఎవరికి చేతనైంది వాళ్ళు 10 ఇసుకులు ఏమన్నారు తెలుసా? ఆడ ఏముందని ఇస్తారు? ఆ దేవునికి ఇచ్చే బదులు పేదలకు వంచొచ్చు కదా, ఏం లాభం ఆ రాయిని పెడితే, ఆ గుడి కడితే ఏం లాభం అన్నారు ఈ సన్నాసులు, ఈ పనికిరాని కొడుకులు, ఈ బుద్ధి లేని కొడుకులు, గాడిదలు, వేస్ట్ నా కొడుకులు, ఈ కొడుకులు.
అటువంటి కొడుకులు ఇప్పుడు కుంభమేళలో మాకు దుకాణాలు పెట్టుకొని అవకాశం ఏంటి బతుకనికే? బేల్పూరి పెట్టుకుంటాం, పానీపూరి పెట్టుకుంటాం, టీ కొట్టులు పెట్టుకుంటాం అంటారు. ఆడ పనికిరాని దేవుడు నీకు పనికి వచ్చిండా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? బుద్ధి లేదా? యూపీ గవర్నమెంట్ కు లెటర్స్ రాసిన వాళ్ళందరూ కలిసి మేము ఆడ గుడారాలు వేసుకుంటాం, బండ్లు పెట్టుకుంటాం, అమ్ముకొని తింటాం, సస్తామని. యోగి ఆదిత్యనాథ్ ఒకటే మాట్లాడు, కాల్చి పాడేస్తాం బిడ్డ జాగ్రత్తకు వస్తా అని చెప్పిండు. పోయి మక్కా మదీనా కాడ పెట్టుకోపోరి, ఆడ వండుకోరి, అమ్ముకొని తిని సావుర్రి, మీ దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు అంతే. మళ్ళా ఏమయ్యా వాస్తవమా? దేవుడికి ఎందుకు ఇస్తారు పైసలు అన్నోళ్ళు అంతా? ఇప్పుడు ఎందుకు బతకనిపోవాలి ఆడికి? ఆనాడేమి ఇయ్యొద్దు అన్నారు, ఈనాడు బతుకు తెరువు కావాలనా? ఆనాడు పోషించని దేవుడు ఈడెందుకు పోషిస్తాడు మళ్ళీ మిమ్మల్ని? దేవుడు ఎట్లా అంటాడు? అంతే. యూపీ గవర్నమెంట్ వేసిన లెక్కల ప్రకారంగా 14 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందంట. అదంతా కూడా స్వచ్ఛంద సేవలకే ఇస్తానన్నాడు ఆయన. స్వచ్ఛంద సేవలకే ఇస్తానన్నాడు. పేదలకు ఎడ్యుకేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కి సంబంధించి ఇచ్చేస్తాడు. సగం మంది ఇల్లే ఉంటారు, 75% ఇల్లే ఉంటారు. ఈ దద్దమ్మలకు తెలియదు. ఒక్కసారిగాన భారతదేశంలో మత ప్రాతిపదిక పైన గనక వ్యాపారాలు జరిగితే అన్నం లేకుండా చేస్తారు. దేవుడు లేదందరికి నేను ఒక సవాల్ వేస్తున్నాను. ఈనాడు రఫ్లీ మనం ఒక అంచనా ప్రకారంగానే చేస్తే పసుపు తయారు చేసేటటువంటి రైతులు పసుపు పండించే రైతులు ఎంతమంది, పసుపు పండించే రైతులు పసుపుని ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, దానివల్ల కుంకుమ తయారు చేసే ఫ్యాక్టరీలకు ఎంత పసుపు పోతుంది, ఒకవేళ కుంకుమను దేవాలయాల్లో వాడడం బంద్ చేస్తే, దేవుళ్ళు లేరని గుళ్ళు మూసేస్తే, కుంకుమ తయారు చేసే ఫ్యాక్టరీలు మూతపడితే అక్కడ పనిచేసేటోళ్ళకి అన్నం ఎవడు పెడతాడు? ఈ పసుపు రైతులు పసుపు ఎక్కడ నుంచి పండిస్తారు? అట్లాగే అగరబత్తులు, కర్పూరము, గంధము, వస్త్రాలు, రోజువారీ పూల తోటలో పూలు పండించేవాళ్ళు, పూలు అల్లేవాళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, పూల వ్యాపారాలు, వీళ్ళకందరికి ఎవడు ఉద్యోగాలు ఇస్తాడయ్యా? నీవన్నట్లనే ప్రాణం లేని రాయి అనుకుందాం, ప్రాణం లేని రాయే కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతుంది. మొన్న విశ్వనాథ స్వామి దర్శనానికి లైన్లో నిలబడ్డం 7 గంటల టైం పడుతుంది అన్నారు. ఎవరో ఒక పుణ్యాత్ముడు మమ్మల్ని చూసి, స్వామి తుమ్ యూట్యూబ్ में आता है ना, तुम हैदराबाद का है ना అని, हाँ అని, లైన్ में क्यों खड़ा है, आ जाओ मैं लेके जाता हूं, తీసుకెళ్ళి ఒక అర్ధ గంటలు దర్శనం చేయించిండు. కాలభైరవ స్వామి వచ్చిండు అనుకున్నాం మేమైతే. నిజం. ఆడ స్వామివారి దర్శనం కాడ చూస్తే 1000 లీటర్ల పాలు, పూలు అక్కడ స్వామి మీద పోయినీకే ఎంతమంది అసలు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆడ ప్రాణమున్న మనిషి లేడయ్యా. మీ భాషలో చెప్పాలంటే మేమైతే దేవుడు అంటాం, మా పాపిష్టి నోటితో అనం మేము. మీరు అంటారు కదా రాయని, అనురి ఆ పాపం కట్టుకొని సాగుర్రి మీ కొంపలుల్లా. అది ఎంతమందికి సెక్యూరిటీ గార్డ్స్ ఆడ, అక్కడ బ్రాహ్మిన్స్ ఎంతమంది అదొక్క గుడి మూసేస్తే ఇంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వగలవా? ఉన్నోళ్ళకే ఉద్యోగాలు లేక బర్లపాలు గొర్రెలపాలు అవుతురు. టిక్ టాక్ వీడియోలు చేస్తుంటప్పుడు, అనా నేను ఇంత చదివినానా, గొర్రెల కాడికి వచ్చినానా, అనా నేను ఇది చేసినా, బర్రెల కాడికి వచ్చినానా అని వీడియోలు పెడుతురు. అప్పుడు పెట్టలేరా? కుంభమేళలో ఇంకొక అద్భుతం, యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోదీ గారు ఇద్దరు వచ్చినప్పుడు ప్రతి ఒక్క సాధువు లేచి దండం పెట్టింది. ప్రతి ఒక్క సాధువు లేచి దండం పెట్టారు. ఇప్పుడు వాళ్ళు సివిల్ పర్సన్స్ అనుకుందాం. యోగీజీ అయితేనేమో యోగ ధర్మంలో ఉన్నాడు, ఆయన కాషాయంబరధారి, ఒక పరంపర పంతానుఘాతంగా ఉన్నాడు ఆయన. మోదీజీ అయితే సివిల్ గానే ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరికి వీళ్ళు ఎందుకు దండం పెట్టాలయ్యా? ఈ పనికిరాని కొడుకులకు అన్నం తింటారో ఇంకేమైనా పెంట తింటారో ఈ కొడుకులు తెలియదు వాళ్ళు, కానీ ఈ సాధువులకు తెలుసు వాళ్ళు యోగులని, వాళ్ళు పుణ్యపురుషులు, కారణ జన్ములని వీళ్ళకి తెలుసు కాబట్టి లేచి దండం పెట్టింది అందరు. ఈ పిచ్చినా కొడుకులు చెప్తే మనం పట్టించుకోవాలా ఏంది? కుక్కలన్నీ అరుస్తావు పూటకు ఏదైనా కనిపిస్తే, గాలి దూలో. ఈ కొడుకులకు ఏం కనిపించిందని అడుగుతారు, బుద్ధి లేని కొడుకులు.
ఇక ముందు నిజం చెప్తా చూడప్ప, మీరేమని అనుకోరు. ఏ ప్రసంగం పోయినా, ఏ సత్సంగం పోయినా, ఏ మీటింగ్ పోయినా మాత్రం నేను మాత్రం ఊరుకోను ఇంకా. నిజమే. నిజం కాదు, నిజం కాదు. ఆ, అంతే. అయిపోయిందా? లేదు, లేదు. ఏం లేదు, టగ్ ఆఫ్ వార్, అంతే స్వామి. టగ్ ఆఫ్ వార్, ఇంకంతే. అవతలోడు ఏమనుకుంటున్నాడో మనకు సంబంధం లేదు. ఫస్ట్ సవాల్ చేయాలి. అంతే. ఏంటి సవాల్ ఏంది? మీరు ఒకవేళ మీ మత ధర్మాలకు అనుకూలంగా బ్రతికి నిజాయితీగా ఉండే వాళ్ళు అయితే మీరు మీ మత ధర్మాలకు అనుసారంగా నిరూపించుకోండి. సవాల్, ఈ దేశం మీదని మేమన్నా నిరూపించుకుంటాం. ఫస్ట్ సవాల్. సెకండ్ సవాల్, మా మత ప్రాతిపదిక, మా ధర్మం యొక్క మూలాలను అనుసరించి మా ధర్మవాసులకు అనుకూలంగా వ్యాపారాలు కానీ అన్ని కానీ మేము నడుపుకుంటాం, మీరు మీ మతం ప్రకారంగా నడుపుకోర్రి. అంతే. అది క్రైస్తవులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా పర్వాలేదు, మేము అన్నం పెట్టుకోగలం మా వాళ్ళకు, మాకు ఆ ధైర్యం ఉంది, ఆ స్టామినా ఉంది, సోటు కూడా చేయగలం. అన్నీ మీరు చేసుకోండి. మూడవ పాయింట్, మీరు చిల్లరి వేషాలు వేసి రెచ్చగొట్టకండి. పోరాడాలనుకుంటే స్వచ్ఛందంగా రారి. కుంభమేళకు వచ్చిన 50 కోట్ల మంది రారు, 500 కోట్ల మంది వస్తారు. మీకు సందేహం ఉంటే చెక్ చేసుకోర్రి. ఇంకా చాలా ఉన్నారయ్యా, ఇంకా చాలా ఉన్నారు. ఏయ్, మన వాళ్ళు అమరత్వం తెలిసిన వాళ్ళు, అమరత్వం, మరణమే లేకుండా ఇంకా చాలా మంది ఉన్నారు హిమాలయాల్లో. అందరు వస్తారు, అందరు వస్తారు. ఆ వచ్చే సందర్భంలో మనం ఉంటామో లేమో, ఆ సందర్భంలో మనం ఉంటామో లేదు. కల్కి అవతారం వచ్చే సందర్భంలో కల్కికి సైనికుల్లాగా వీళ్ళందరూ ఉంటారయ్యా, సోల్జర్స్. అంతవరకు మనం ఉంటామో, నేనైతే ఉంటానేమో ఎక్కడన్నా కానీ, మీరు పుడతారేమో కానీ మళ్ళీ ఈ సౌల్తో, ఈ బుద్ధి జ్ఞానంతో, ఈ రుచులతో మీరు పుట్టకపోవచ్చు. అప్పుడున్న జ్ఞానానికి ఆహా విచిత్రంగా ఉందే అనుకోవచ్చు. ఇప్పుడు ఈ శరీరంతో మీరు గురువు ఇచ్చిన మంత్రాన్ని మననం చేస్తూ, మంత్రం మీద మీకు పట్టు కుదిరి, మంత్రం యొక్క ధారణ ఆత్మయందు జడమునందు సూత్రంగా ప్రవేశిస్తే పూర్వ స్మృతులు మీకు ఆ జన్మలో గుర్తుకొస్తాయి. కానీ సాధన అంత శక్తిగా చేయాలా, అంత ప్రాధాన్యత ఉండాలి దానికి. ఇవాళ జపం అయితే రాకెట్లకి వెళ్ళిపోయింది. ఉమ్. ఇవాళ జపం ఇట్లా చేయబెడితే వెళ్ళిపోయింది. జపం రాకెట్ లాగా విమానంలాగా కూడా పోతుందా? అంటే అంత ఫాస్ట్ గా అసలు ఎంతసేపు మామూలుగా ఎప్పుడు కొంచెం కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఏదో ఒకటి అయినట్టు అనిపించేది. ఇవాళ ఇలా కూర్చోగానే వెళ్ళిపోయిన అట్లా ఫుల్ కౌంట్ చేసుకుంటే అంత అయిపోయినాక లేచిన ఉంటుంది. ఏంటంటావు, ప్రత్యేకత ఏంటంటావు? ఇవాళ కుంభాచలం చేపించారు. మహత్యం ఇది ఒక పిచ్చి అంటే నిజం స్వామి, అది మేము ఫీల్ అయినాం. అంటే నేను ఫస్ట్ వచ్చి అన్న అనగానే స్వామి చెప్పింది. మళ్ళీ స్వామి నాకు కూడా ఎట్లా అయింది మంత్రం మీద ఏకాగ్రత కూర్చున్నప్పుడు మంత్రం వాళ్ళ ఈయన శశి ఎందుకు పోయిందంట? పోయి ఉండలేకపోయాడా? ఈ పొదడి వరకు ఆ నీళ్లు పోసుకొని పోయేవాడుగా. ఆయన కూడా కుంభమేళలో స్నానం చేయడానికి పోయిండా? కుంభమేళకి వెళ్ళి కుంభమేళ వెళ్తా అన్నాడు. ఎక్కడెక్కడో తిరిగేసి కుంభమేళ వెళ్తా పుణ్యక్షేత్రంలో. ఇంకా ఇది ఉంది కదా, ఇప్పుడు 5 కోట్ల మంది సాధువులు ఉన్నారు కదా, ఇంత మహిమలు తెచ్చిన మరి అది ఆ మహిమలు ఎందుకు వాడట్లేదు? మన మధుర మన ఈ టెంపుల్స్ బ్యాగ్ తీసుకొని కానీ దేనికైనా ఇన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడుగుతారు కాబట్టి వాళ్ళందరూ కూడా నిర్గుణతత్వంతో నిరాకారమైన బ్రహ్మంను వాళ్ళకు ఉండేటటువంటి మూలమైన యోగ ధర్మాన్ని అనుసరించి వాళ్ళు చేస్తారు. ఈ లౌకికమైనటువంటి బాహ్య సుఖాలకు వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు సత్యాన్వేషణ శోధకులు, ధర్మస్థాపకులు. వాళ్ళు ఇక్కడ బాహ్యమైనటువంటి మందిర నిర్మాణం, చర్చి నిర్మాణం ఇవల్ల జరిగేటప్పుడు మనం ఏడిపోయినాం మనం, ఎక్కడ పోయినాం? మనకు కనీసమైన బాధ్యత వద్దా? వాళ్ళెవరో వచ్చి మనల్ని కాపాడడం ఎందుకు? మన హక్కులు మనకు తెలియవా? ఏమయ్యా, ఒక్క రక్తంకి పుట్టిన వాళ్ళు అన్నదమ్ముళ్ళు, సేన్ల కాడ ఒక గెరుసు
ఒక ఒడ్డు ఇక్కడికి ఇక్కడ కొట్టుకు వస్తేనే కొట్టుకసేస్తున్నారు. సొంతం ఒక రక్తం పుట్టినోళ్ళే, తాత కొడుకులు, పెదనాయన కొడుకులు, చిన్నాయన కొడుకులు అంతా ఒకటే రక్తం. ఒక ఒడ్డు ఇక్కడ జరిగిందని చేన్ల కాడ కొట్టుకసేస్తారు. ఎవడో వచ్చి నీ భగవంతుని సన్నిధంలో మసీదు కడితే మూసుకొని కూర్చుంటే నీవెక్కడ అవివేకివయ్యా? నాకు అర్థం కాదు. ఏమనలే మనల్ని? ఇది మన ప్రశ్న, మన శక్తికి మనకు సంబంధించింది ఇది. వాళ్ళు ఎందుకు రావాలి చెప్పు? అది ఫిజికల్ కాబట్టి ఫిజికల్ ఉన్న మనమే చూసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఇంటి ముందల ఇట్లా సామిడి వేస్తుంటే, కల్లాపు చల్లుతుంటే, నీళ్లు చల్లుతుంటే, ఈ ఓకిట నీళ్ళు ఆ ఓకిట్లో పడితేనే సిక్కెలు పట్టుకొని కొట్లాడతారు అమలక్కలు. సిక్కెలు పట్టుకొని కొట్లాడతారు. బొచ్చు ఇక్కరాలు గుంజుకుంటారు కూడా, ఎద్దులు పోట్లాడినట్లు ఉంటుంది వాళ్ళు. మళ్ళీ అంత బహిరంగంగా భగవంతుడు పుట్టిన ప్రదేశంలో మసీదు కట్టడం ఏంటయ్యా దౌర్భాగ్యం కాకపోతే? కృష్ణ పరమాత్మ పుట్టిన జైలు అయ్యా చెరసాల. రేపు మీరు మథురకు పోయినా నేను చెప్పేదే కనిపించాలాడ మీకు. పోనీ విశ్వనాథ స్వామి దేవాలయం ఎట్లుంటే దేవాలయం ఎదురుగా మసీదు ఏంటయ్యా? నాకు అర్థం కాదు. ఏం పని చేసినప్పుడు హిందువులందరూ గాజులు వేసుకొని మూల కూర్చొని ముసుకేసుకొని కూర్చున్నారా? యోగులు రావాలే, అఘోరాలు రావాలే, అఘోరాలు పోరాడాలే. మనకంటూ ఒక బాధ్యత ఉందో లేదో, హిందువులకు ఒక నైపుణ్యం ఉన్నదో లేదో వాళ్ళు పరీక్షించడానికి వదిలిపెట్టారేమో. ఇంకా పూర్తిగా నీ చేత కాదు నేను నపుంసకుండా కూర్చున్నాడు వస్తారేమో. వాళ్ళ యోగ ధర్మం ఏముంటుంది? యోగ ధర్మం వాళ్ళకు కూడా ఒక ధర్మం ఉంటుంది. వాళ్ళకు ఉండేటటువంటి ధర్మం ఒక్కటే, ఈశ్వర చైతన్యం యందు లయం అవుతాయే, పరమేశ్వర తత్వాన్నిలో వాళ్ళు ఏకం అవుట, వాళ్ళును ఈశ్వర సాహిత్యం ఉండుట, వాళ్ళును ఈశ్వరుడు కావుట. శివోహం అహం బ్రహ్మాస్మి అంతే. తత్వమసి. ఇవి నీకు అర్థం కావు కాదు, నేను చెప్తా, మోటుగా చెప్తా. వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటి అనగా శివుడను ఒక తత్వం ఏంటో అది మేమును కావాలనడానికే తాపత్రయం. కానీ అంత తొందర కాదు, అంత తొందర కాదు అది. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హంస పాలని పాలగా నీళ్లను నీళ్ళగా చేయ సామర్థ్యం కలిగి ఉన్నది. కారణం దాని యొక్క జీవన విధాన స్థితి, దాని యొక్క జీవన నిర్మాణ గతి, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి అది చేయగలదు. హంస పోలికను పోలినటువంటి బాతు చేయలేదు. వీళ్ళు బాతులా ఉండి హంస ప్రయాణం చేయాలనుకుంటుంటారు, కానీ సాధ్యపడదు. అయినను వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకు దొరికే సందర్భంలో శివతత్వం దొరుకుతుంది. వాళ్ళు శివుడిలో శివుడు అవ్వగలరు, శివుడిలా వాళ్ళు ఉండగలరు. ఆ యొక్క పోరాటం, ఆ ప్రయత్నం, అన్వేషణ అంతా దానికే. 3 గంటలేరా మానవుడే మాధవుడు అవ్వగలడు, నరుడే నారాయణుడు అవ్వగలడని. శ్వాసను గుర్తెరిగి శ్వాస సమర్థతను తెలుసుకున్నవాడు, శ్వాస మీద పట్టు సాధించిన వాడు శివుడు కాగలడు. అది సాధించిన నాడు కదా. ఎన్ని శ్వాసలు ఉన్నాయి? 72 రకాల శ్వాసలు ఉన్నాయి. గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటది? 72 రకాల శ్వాసలు ఉన్నాయి. ఒక శ్వాస గురించి చెప్పు. యోగంలో ఒక సూత్రం ఉన్నది. 664 హంస జపాలు జరగవలే ఒక సెకండ్లో. 664 హంస జపములు. హంస జపం అంటే ఏంటి? హంస ఇంతకుముందు చెప్పాను, జపం. హంస ఏ విధంగా అయితే పాలు నీళ్ళను చేయగల సమర్థత కలిగి ఉన్నదో అందుకే హంసతో పోల్చారు. హంస జపం అంటే జపములో కూడా యుక్తం నిర్యుక్తం 2 చేయగలగాలట. జపంలో అదొక ప్రత్యేకత, ఒక నైపుణ్యత. మీరేమో జపం చేసి రాకెట్ లాగా పోయిందంటారు, ఫ్లైట్ లాగా పోయిందంటారు, పడవలాగా పోయిందంటారు. అంటే నిన్నటికి ఇవాళకి డిఫరెన్స్ అంటే అలా పోల్చుకున్నాం మేము. అంటే మనకు సైన్స్ ఒక మాట చెప్తుంది, అది సైకలాజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద రాయబడింది, మానసికమైన శాస్త్రం మీద. మనిషి యొక్క భావనను బట్టే భగవంతుడు రుచించగలడు అని.
నీ భావనలో ఈరోజు మా గురుదేవులు కుంభజలం మాకు ప్రోక్షించారు అన్న సైకలాజికల్లో నువ్వు ఉన్నావు. ఆ సైకలాజికల్ మెథడ్ అన్నట్లు పోయింటది జపం. ఏమో స్వామి, మీరు కూడా కొంచెం ఊహ ఒకతో ఆగబడితే అది జీవత్వంలో విద్వత్తు కాదది. అంటే ఊహ ఒకతో లాక్ అయిపోవడం కూడా జీవ నైపుణ్యం కాదు. ఆ పరిమితే కాదు అసలు. నువ్వు ఒక ఫీల్తో ఎందుకు ఆగిపోతున్నావు? ఒక భావనతో ఎందుకు ముడిపడిపోతున్నావు? అది గురువెందుకు కాదు, దైవం ఎందుకు కాదు? దైవం అనే ఒక చిత్తంలో నువ్వు ఆగిపోయినాడు, నువ్వెట్లా బ్రహ్మం అవుతావు? దైవతత్వానికి అతీతం కావాలి కదా. మీకు ఈ మధ్యలో నేను గమనిస్తున్నా, ఆయనలో గాని నీలో గాని ఇక్కడ ఉండే వాళ్ళని రాగాది ద్వేషాలకు మీరు లయం అయిపోతున్నారు. అంటే మోహ చింతనలో పడిపోతున్నారేమో. ఎందుకు చెప్పండి మీకు ఈ పక్షపాతం? మాయ. సరే, కొన్నాళ్ళ తర్వాత మీరు తెలుసుకుంటారేమో అనుకుంటున్నా. మరి తెలుసుకుంటారో లేదో నాకు తెలియదు. ఇప్పుడు రాగానే ఏమంటారు, ఎట్లున్నారు నాయన అంటే, మీరు లేని లోటు అంటివి. నాతో మీకేం పని చెప్పండి? నా మంత్రం నీతో ఉంటే నేను ఉన్నట్టు కాదా? నేను చెప్పిన జ్ఞాపకాలు మీతో ఉంటే నేను ఉన్నట్టు కాదా? నేను చెప్పిన ఈ ప్రసంగాలలో ఒక్క మాట మీకు నచ్చిందై ఉంటే నేను ఉన్నట్టు కాదా? అదే అంటున్నా నేను, మాయలో ఉన్నారని. ఇంకొకటి, జగమునే తన పాదముల దగ్గరకు తెచ్చుకొని మ్రోకరిల్లింపజేసుకునే తల్లులుండగా నాతో పని ఏంటయ్యా? నేను లేని లోటెందుకు మీరు చెప్పండి? నేను చూపించిన బాట లేదా? నేను చూపించిన అనుష్ఠాన విధి లేదా? ఇట్లా జపం చేసుకోండి, ఇట్లా కూర్చోండి. ఇంకొకటి, ఏడుపు ఒక్కటే మిగిలింది గురుదేవా అంటే ఇంకనూ నీకు శోకమై రుచి ఉన్నదేమో. ఇంకా ఏడుపు అనే ఒక భ్రాంతి కూడా ఉంది నీ లోపల. అది నాకు ఇప్పుడు నువ్వేమంటావు, గురుదేవా నేను వివాహం ఆడను, నేను బ్రహ్మచారిగానే ఉండాలనుకుంటున్నాను, మీరు ఆజ్ఞాపిస్తే సన్యాసించాలనుకుంటున్నాను అన్నావు. సన్యాసించాలనుకున్న వాడికి ఏడుపుతో పనేంటయ్యా? నేను ఇంకా ఏడుపు ఒక్కటే మిగిలింది గురుదేవా అంటే నేను పరిచయనైనా? ఇంకా ఏడుపుతోనా, నవ్వుతోనా, మురిపెంతోనే ఉన్నారా మీరు? అంటే అన్ని వద్దు వద్దు అంటే మళ్ళీ అన్ని కనెక్ట్ అవుతున్నాయి. అంటే గురువు ఇదేంటి విచిత్రంగా ఉంది. అంటే అన్ని వద్దు అనుకున్నాను, బట్ కనెక్ట్ అవుతున్నాయి అన్ని. హే ప్రభు, నేను అదే అడిగాను కదా. మీకు కూడా అవుతున్నాయా? అవుతున్నాయి లేండి. అంతకనున్నావు గురువారి నువ్వు అంతకనున్నావు గురువారి నేను అదే అనుకుంటున్నాను. అంతటా ఉన్నాడు గురువే అనుకున్నాను. నేనేం మంచిగా ఫీల్ అంటే అట్లా బాధ అట్లేం కాదు. శిష్యుడు అనేవానికి ఒక అలంకారం చెప్పనా? తను ఎప్పటికీ చిదానంద స్థితిలో ఉండాలి, బ్రహ్మానంద స్థితిలో ఉండాలి. తన మన పరాయి అన్నది ఏది కూడా తన ఊహలో కూడా రానివ్వదు. వాడు పరిపూర్ణమైన సాధకుడు. ఆయన సాధనలో కించిత్తైన లోభం ఉండదు. రాగాది ద్వేషాలు మనసులో రానివ్వకూడదు. నా, నీ, అతడు, ఈమె వ్యవహారం మనిషికి అవసరం. ఈ లౌకికమైన ప్రపంచంలో, ఈ కాలంలో, ఈ పాపిష్టి కాలంలో ఉన్నాం. ఈ చిత్తుబోత ఆటలు ఆడుతుంది ఈ ప్రపంచం అంతా కూడా. మనం ఉండాలి, నేను కాదనను. ఉన్నా దులిపించుకోవాలి, ఇట్లా డస్ట్ దులిపినట్లు ఉండాలి. అలా దాన్నే పట్టుకొని గురుదేవా ఏడ్చేది ఒక్కటే పీలిపోయింది అంటే ఎంత శోకంలో ఉండిపోయినావో ఏమో. అదే గురుగారు, ఏమో తెలియదు. అంటే ఏదొద్దు ఏదొద్దు అందరికి కొంచెం దూరంగానే ఉండేది. అది అట్లా ఈ పీఠంలో నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి చెప్పండి? అమ్మ నచ్చిందా, నేను నచ్చిందా? ఈ మాటలు నచ్చి అమ్మ కూడా నన్ను మాత్రం విడిచిపెట్టావు. ఎక్కడ తిరిగి నన్ను కలుపుతున్నావు. అదే ఎందుకు ఏర్పడుతుంది? నేను కూడా గురువు ఎందు నేను వచ్చి సాధనలో పరిపూర్ణంగా, గురువులో కూడా మోహం ఉండకూడదు అన్నది. ఉండకూడదు, నేనే వేరే వాళ్ళకి చెప్పేది. గురువు అని మోహం ఉండదు కానీ ఏర్పడుతుంది. అది ఏంది, అది మాయనేనా తెలియదు. మాయనా? అదే వాళ్ళు అడుగుతున్నాను. మాయనేనా?
సరే, ఇక పడుకుందాం. మళ్ళొక రోజు ఈ చిట్ చాట్ అంటే కేవలం మన ఈ ఈ ఈ శిశరిక పరంపరలోనే ఒక చిట్ చాట్ చేద్దాం.